జీవా యాక్టింగ్ అయితే సూపర్ అండి. జీవా యాక్టింగ్ ప్లే చేశాడు. మమ్ముట్టి గారు సేమ్ మనం జగన్మోహన్ రెడ్డిని చూసినట్లే ఉంటుంది సినిమా అంతా. యాత్ర 2 ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఏం నచ్చింది అన్న సినిమాలో? జీవా గారి క్యారెక్టర్ అండ్ వైఎస్ రాజశేఖర్ క్యారెక్టర్ రీలింగ్స్ నుంచి అన్ని పెట్టారా? రియల్ గానే ఉంది. సినిమా మొత్తం రియల్ గానే ఉంది. రియల్ సినిమా కాదు, రియల్ లైఫ్ లో నుంచి చూసినట్టు ఉంది. మీకేం నచ్చిందన్న? ఇంకా అన్ని బాగున్నాయి. ఏ సీన్ హైలైట్ గా ఉంది? అన్ని బాగున్నాయి. సినిమా మొత్తం బాగుంది. ఏది తక్కువ చేసేయలేదు. అన్ని ప్రతి నిమిషము బాగుంది. ప్రమాణ స్వీకారం చూపించారా? చూపించారండి. బాగుంది. తిరుగులేని నాయకుడు జగన్ అన్న. మార్కెట్ చైర్మన్ అడగండి. సినిమా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. సినిమా సూపర్గా ఉంది. మమ్మిట్టి గారి యాక్షన్ చాలా బాగుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అయితే కన జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలడో అలా యాక్షన్ చేశారు కాబట్టి ఇది 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గారు ఫస్ట్ సారి కాదు రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని 175కి 175 ఎమ్మెల్యే గారు గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవుతారు. సినిమా అన్ని బాగా తీసినాడు డైరెక్టర్. భలే బాగుంది సినిమా. సూపర్ గా ఉంది. యాత్ర 1 చూసినాను, 2 చూసినాను. మళ్ళీ రాజశేఖర రెడ్డి చూసినట్లు ఉంది. సినిమా బాగా తీసినాను అన్న. ఇదేనా హీరో బాగా చేసినాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లు ఉంది. ఏమి తప్పకుండా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంతా అన్ని బాగా సెట్ చేసినాడు. యాత్ర 3 కూడా రావాలని కోరుకుంటున్నాను. సూపర్ గా ఉన్నాయి నా డైలాగ్స్ బాగా రాసినారు. కథా వైనాట్ 175. నమస్తే అండి, నా పేరు మహేంద్ర, మదనపల్లి. నేను అన్నమయ్య డిస్టిక్ సినీ ఫీల్డ్లో లోకల్ మేనేజరు. యాత్ర షూటింగ్ కూడా మేము పాల్గొన్నాం షూటింగ్లో. తర్వాత వచ్చేసి బాగా మహేష్ సార్ డైరెక్షన్ బాగుంది. తర్వాత వచ్చేసి ఏ రాజకీయ నాయకులు విమర్శించకుండా, ఏ పార్టీని విమర్శించకుండా ఎక్సలెంట్గా చాలా బాగా అందరికీ అర్థమయ్యేటట్టుగా తీశాడు. ఇది ఎవరికి విమర్శించే స్థాయిగా జస్ట్ ఓన్లీ ఫర్ వైఎస్ఆర్ సార్ని, జగన్ సార్ని, వాళ్ళ బయోగ్రఫీ అంతే తప్పితే ఏ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ లేకుండా తీసినారు మా మహేష్ సార్ డైరెక్టర్. ఎక్సలెంట్గా ఉంది సార్. అవుట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. ఒక్క సీన్ అంటే కాదండి, చాలా బాగుండే ఎక్సలెంట్గా ఉంది. హైలైట్గా ఉన్నాయి అన్నీ. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఆ సినిమాకి మేము కూడా కొద్ది రోజులు వర్క్ చేసాము. ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ప్రమాణ స్వీకారం అన్నారు కదా, ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డిది ప్రమాణ స్వీకారం చూపించినారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్. ఖచ్చితంగా 2024లో వైనాట్ 175 అన్నారు కదా, ఖచ్చితంగా 175కి 175 కొట్టాలని చెప్పి టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, షర్మిల వచ్చింది కదా కాంగ్రెస్లో, ఎవరైనా కానీ క్యాండిడేట్లు ఉన్నారేమో ఫస్ట్ చూసుకోమని చెప్పండి. సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, సిద్ధమని చెప్పి. వీళ్ళందరూ మేము సిద్ధం అంటున్నాం. దేనికి సిద్ధము? సిద్ధం అంటున్నాం, మేము కనిపెట్టినాం సిద్ధమని చెప్పి. మేము సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధము? పొత్తులకి సిద్ధము. సిద్ధం సినిమా గురించే మొత్తం. యాత్ర అంటే మొత్తం రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గురించే సినిమా అంతా. సినిమా మాత్రం సూపర్ హిట్ గా చేసినారు. మమ్ముట్టి గారు బాగా చేసినారు. మేము అక్కడ సునీల్లో పోయేసి ఎమ్మెల్యే గారితో, అక్కడ ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే నిసార్ అహ్మద్ అన్నతో ఆడ పోయి తీసేసి ఇక్కడికి వచ్చినాము. అక్కడ చూసినాము, ఇక్కడికి మళ్ళీ వచ్చినాము. ఇక్కడ టికెట్లు తీసుకొని అక్కడ పోయినాము ప్రోగ్రామ్కి. అక్కడ పోయేసి ఇక్కడ వస్తున్నాము. డై హార్డ్ ఫ్యాన్స్ మేము, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కానీ పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాగా చూపించినారు. ఏ టీడీపీ వాళ్ళు వచ్చినా కానీ, బీజేపీ వాళ్ళు వచ్చినా కానీ, కాంగ్రెస్ వచ్చినా కానీ ఏ సీన్కి కానీ తప్పుగా పట్టలేరు. ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, కాంట్రవర్సీ అనేది లేదు. సినిమాగా చూపించినాడు. రియల్ లైఫ్ ఎట్లా స్ట్రగుల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఫ్యామిలీకి ఎన్ని బాధలు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ పొత్తుగా అయ్యి 2013 నుంచి ఎన్ని కష్టాలు పడినాడో. ఎన్ని మొత్తం వన్ మ్యాన్ షో మొత్తం జగన్మోహన్ రెడ్డి, మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మొత్తం. ఎట్లా ఆయన యుద్ధం సాధించి, అవును ప్రతి ఒక్కటి డైలాగులు అన్ని బాగా చెప్పినారు. ఒకటి అని కాదు, ప్రతి ఒక్క సీను గూస్ బంప్స్. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇది పొలిటికల్ సినిమాగా లేదు బ్రదర్.
పొలిటికల్ సినిమాగానే లేదు. మొత్తం కరెక్ట్గా సినిమా ఒరిజినల్ సినిమా ఎట్లా తీస్తారో సేమ్ అట్లే తీసినాడు. ఒక మామూలుగా పొలిటికల్ సినిమా అంటే కొంచెము నాన్ పొలిటికల్ ఫ్యాన్స్ వస్తే టీడీపీ వాళ్ళు వస్తే చూడలేరు. ఖచ్చితంగా అట్లే చూపించినాడు, కరెక్ట్గా చూపించినాడు. సినిమా అయితే సూపర్ హిట్. 2024 జగనన్న వన్స్ మోర్. ఆల్రెడీగా జగన్ పడిండే బాధలు, కొన్ని కష్టాలు సీఎం కాకముందు కొంతమంది ప్రజలకు తెలియదు. యాక్చువల్గా ఈ సినిమా చూసినారనుకో, ప్రతి ఒక్కటి జగన్ అన్న ఎంత బాధపడి ప్రజల్లోకి ఎట్లొచ్చినాడు, అభివృద్ధి ఎట్లా జరిగిందో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల. ఎట్లుందన్న యాత్ర సినిమా? బాగుంది. ఎట్లుందన్న? బాగుంది. బాగా తీశారా? అంటే రియల్ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టారన్న? ఎట్లా జరిగింది అట్లే చూపించినాడు. ఏం తప్పుగా ఎవరికి ఏం చూపించలేదు. బాగుంది సినిమా. Actors ఎలా చేశారు? బాగుంది. మమ్ముట్టి గారు కానీ బాగుంది, సూపర్గా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్న. సినిమా మంచిగా ఉంది సినిమా, మంచిగా యాక్టింగ్, రియల్గా ఏం జరుగుతుంది అదే చూపించినాడు. డైరెక్షన్ బాగా తీశారా? బాగుంది. ఏమంటే సినిమాలో హీరో వాడు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సినిమా హీరో, రియల్ స్టార్, సూపర్ స్టార్. చెప్పండి బ్రదర్, యాత్ర 2 ఎలా తీశారు సినిమా? జీవా యాక్టింగ్ అయితే సూపర్ అండి. జీవా యాక్టింగ్ భలే చేశాడు. మమ్ముట్టి గారు సేమ్ మనం జగన్మోహన్ రెడ్డిని చూసినట్లే ఉంటుంది సినిమా అంతా. యాక్టింగ్ కానీ అవంతా బాగా చేశాడు జీవా. మమ్ముట్టి గారు ఎంతసేపు ఉంటారన్న? ముమ్మట్టి గారు ఉన్నారు ఫస్ట్లో. ఆయన ఉన్నంత వరకు కొంచెం సెంటిమెంట్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ గా తీశారు. ఎమోషనల్ మూమెంట్ ఉన్నంత వరకు కొంచెం ఎమోషనల్గా ఉంది మూవీ. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ లో శుభలేఖ సుధాకర్ బాగా చెప్పారు డైలాగ్. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే సులేఖ సుధాకర్ చెప్పేటవే కొన్ని గూస్ జోన్స్ ఎలాగ ఉంటాయి. ఆయన ఎలివేషన్ బాగా చేశారు. ఆయనదే బాగా ఎలివేషన్ చేశారు. ఇంకోటి ఏమంటే 120 ఏళ్ళ చరిత్రని మట్టి కరిపించాడు ఎవరు, జగన్. అది బాగా చూపించారు. కాంట్రవర్సీ ఒక అట్లంతా ఏం లేదు, ఎవరైనా చూడొచ్చు సినిమాని. అంటే జరిగిండేది వాస్తవం తీసినారు, విమర్శించేలాగైతే ఏం తీయలేదు. ఎక్కువ విమర్శించేలాగంటే కాంగ్రెస్ విమర్శించేలాగే తీశారు, అంతే తప్పించి వేరే వాళ్ళని తక్కువ చేసాకైతే చూపించలేదు. కాంగ్రెస్ని తక్కువ చేసాకైతే చూపించారు. ఎందుకంటే అప్పట్లో మా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసి అంత బాధ పెట్టారు. ఆ బాధ ఎలా ఉంటుందో సోనియా గాంధీకి తెలియాలని చెప్పి తీశారు సినిమా. హైలైట్ సీన్స్ అంటే ఉన్నాయి బ్రో. ఒక అమ్మాయికి కంటి చూపు, నోరు, అదే ఆ ఒక్క సీన్ అయితే కొంచెం ఎమోషనల్గా బాగుంటుంది. ప్రమాణ స్వీకారం లేదా ప్రమాణ స్వీకారం అయిపోతుంది సినిమా. మధ్యలో ఎలా నడిపించారు సినిమా? అంటే స్క్రీన్ ప్లే బాగుంది బ్రో, స్క్రీన్ ప్లే బాగుంది. బోర్ అయితే అంటే యాక్చువల్గా మేము వైఎస్ఆర్ ఫ్యాన్స్ కాబట్టి మాకేం బోర్ అనిపించదు. ఇంకా వేరే పార్టీకి వాళ్ళకైతే బోర్ అనిపిస్తుందేమో నాకు తెలియదు.